ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్లో బిగినర్స్ అయితే ఉంటారు, కొత్తగా అయితే ఛానల్ అయితే క్రియేట్ చేస్తుంటారు. ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసిన కొంతమంది సెట్టింగ్స్ తెలుసు, కొంతమంది సెట్టింగ్ అయితే పూర్తిగా అయితే సెట్టింగ్ అయితే తెలియదు యూట్యూబ్లో గురించి. మీరు వైటీస్టర్ అప్లికేషన్ మాత్రమే తెలుసు. వైటీస్టర్ అప్లికేషన్ కాక క్రోమ్లో వైటీస్టర్ అప్లికేషన్ చూడండి, యూట్యూబ్లో సెట్టింగ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సెట్టింగ్ మీరు అది చేయకోకుండా కారణం ఏం తెలుస్తాం, మీ ఛానల్ కూడా గ్లో అయ్యిండదు. తర్వాత మీ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీ వీడియోకి అయితే వ్యూస్ అయితే వచ్చిండదు. ఈ విధంగా అయితే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటే ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు సెట్టింగ్ అయితే చేయండి, మీ ఛానల్ అయితే గ్లో అయ్యే అవకాశం ఉంది. తర్వాత సర్చ్ లిస్ట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సర్చ్ లిస్ట్ రాలేదంటే మీ ఛానల్ అయితే గ్లో అయితే కాలేదని అర్థం. ఫస్ట్గా చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్ అయితే చేయండి. క్రోమ్ వెబ్సైట్లో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు సెట్టింగ్స్ అయితే కొన్ని అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ అయితే ఫాలో కానీ మీ ఛానల్కి అయితే ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారు చూడండి, క్రోమ్ వెబ్సైట్ మీకు తెలుసు. ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. చూడండి, బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ అంటారు, దీన్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి, ఈ విధంగా అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ మీకు యూట్యూబ్ అయితే ఇక్కడ యూట్యూబ్ అయినా లేకుంటే ఇక్కడ సెర్చ్ లిస్ట్ అయినా ఉంటుంది. లేకపోతే సెర్చ్ లిస్ట్ ఏం చేస్తారంటే యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ అయినా చేయండి, లేకపోతే యూట్యూబ్ కమ్ అయితే వస్తుంది. లేదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్ స్క్రీన్లోనే మనకి ఏం చేస్తే హోమ్ అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. మరి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, త్రీ లైన్ అయితే చూడండి, త్రీ లైన్ అయితే క్లిక్ చేసినట్లు ఉంటే ఇక్కడ ఫుల్ మీకు డాష్ బోర్డ్ అయితే ఆన్ చేసాను చూడండి. ఈ విధంగా స్క్రీన్ అయితే చూడండి, అయితే ఆన్ చేసి పెట్టండి. ఏమైతే మనకి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే కనబడుతుంది. మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, వైటీ స్టూడియో అప్లికేషన్ చూడండి, దీని అయితే ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేస్తారంటే ఓపెన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అయితే ఓపెన్ చేయండి. ఏం చేస్తారు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మెయిన్గా అయితే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సెట్టింగ్ అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కరెన్సీ అయితే ఆప్షన్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ జనరల్ ఇక్కడ కరెన్సీ ఆప్షన్ ఉంది. ఇక్కడ కరెన్సీ అంటే ఇప్పుడు మీరు కరెన్సీ మీకు అర్థమవుతుంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏమైతే ఇక్కడ అర్న్ చేసింటారు చూడండి, ఇక్కడ మనకి యూఎస్ డాలర్ అయినా కనపడుతుంది, ఇక్కడ ఇండియానా ఉంటుంది. ఇండియానా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చూడండి, ఇండియా అయితే ఉంటుంది. ఇండియా ఈ విధంగా సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇండియా అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చూడండి, ఇండియన్ రూపీస్ అయితే చూడండి, ఇండియన్ రూపీస్లో మీరు ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇండియన్ రూపీలో పెట్టుకోవచ్చు. మీరు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్ అయితే దాని అయితే క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫార్మ్ అయితే ఉంది. బేసిక్ ఇన్ఫార్మ్ అంటే మీకు మొదట్లోనే చెప్పాను, సెర్చ్ లిస్ట్లో కూడా రాలి మీ ఛానల్ అని. సెర్చ్ లిస్ట్లో రాలంటే చూడండి, ఇక్కడ కీబోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కీబోర్డ్స్ ఈ విధంగా చూడండి, కీబోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ కీబోర్డ్స్లో కూడా మీరు ఏం చేయాలి తెలుసా, మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నారో, మీరు ఏ టైప్ ఆఫ్ మీ ఛానల్లో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యూట్యూబ్ టిప్స్ అయితే అన్బాక్సింగ్ చేశాను, మహేష్ దే అని నా ఛానల్ అయితే సెర్చ్ చేశాను. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే మీరు ఏం చేస్తారు, ఈ విధంగా యూట్యూబ్ వీడియో, తర్వాత యూట్యూబ్ టిప్స్ చూడు, యూట్యూబ్ టిప్స్ వీడియోస్. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తారు, మీ టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, తర్వాత యూట్యూబ్ టిప్స్ వీడియో చేస్తున్నాను, తర్వాత ఏమైనా అన్బాక్సింగ్ చేస్తాను వీడియోని, తర్వాత యూట్యూబ్ టిప్స్ వీడియో కూడా నేను చేస్తాను. ఈ విధంగా మీరు చేస్తే ఏం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. కీబోర్డ్స్ అయితే 500 కీబోర్డ్స్ దాకా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా అయితే కీబోర్డ్స్ ఉంటాయి, మీరు యాడ్స్ అయితే చేసుకోండి. మీ ఛానల్ సంబంధించిన మాత్రమే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే అడ్వాన్స్ సెట్టింగ్ దాన్ని అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్లో చూసినట్టుంటే మీరు ఇందులో చాలామంది తెలియకుండా ఏం చేస్తారు, తప్పు అయితే చేస్తారు. ఈ విధంగా తప్పు చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడియన్స్ అయితే ఉన్నారు కదా, ఆడియన్స్లో మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోవడం చాలామందికి అయితే తెలియదు. ఆడియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మేడ్ ఆఫ్ కిండ్ అయితే చూడండి, డూ యూ వాంట్ సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఇన్ ఫర్ కిడ్స్ అయితే ఉన్నది. అంటే మీరు ఏం చేస్తారంటే చిన్నపిల్లల కోసం చేస్తారా వీడియోలో, అంటే ఎగ్జాంపుల్ కార్టూన్ వీడియో ఈ విధంగా చిన్నపిల్లల కోసం వీడియోస్ అయితే చేసినట్లు ఉంటే ఏం చేస్తారంటే ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఎస్ అయితే క్లిక్ చేయండి. చూడండి, ఎస్ అయితే ఆప్షన్ ఉంది, ఎస్ అయితే క్లిక్ చేయొచ్చు. లేదు నాకు వద్దు అంటే మీరు ఏం చేస్తారంటే నో అయితే క్లిక్ చేయండి. చూడండి, నో అయితే క్లిక్ చేయండి. అంటే మీరు ఏం చేస్తారు తెలిసిన, ఇది ఎస్ కొడితే ఏమవుతుంది అంటే మీరు కామెంట్ అనేది రాదు, కామెంట్ అయితే డిసేబుల్ అయిపోతుంది. అంటే మీరు ఏమైతే మీ వీడియోకి ఉంటుంది చూడండి, కామెంట్ అయితే రాదు. తర్వాత చిన్నపిల్లల కోసమే వెళ్తుంది. ఈ నో అయితే క్లిక్ చేస్తారంటే 18+ ఉండే వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ తర్వాత చూడండి, ఫ్యూచర్ ఎలిజిబుల్ ఇక్కడ చూడండి, అడ్వాన్స్ సెట్టింగ్ పక్కన ఫ్యూచర్ ఎలిజిబుల్ అయితే చూడండి. దీని అయితే ఏం చేస్తారంటే ఫస్ట్గా చూడండి, స్టాండర్డ్ ఫ్యూచర్ అయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి. దీన్ని అయితే మీరు ఆటోమేటిక్గా అయితే అప్లోడ్ చేస్తారు చూడండి, వీడియోని అప్లోడ్ అయితే ప్రాసెస్ అయిపోతుంది. ఇదైతే మీరు చేసిన తర్వాత సెకండ్ అయితే ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు తమ్నేల్ అయితే యాడ్ చేస్తారు చూడండి, లాంగ్ వీడియోకి 50 మినిట్స్కి మీరు తమ్నేల్ యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ కూడా యాడ్ అయితే చేసేయాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మీరు కొన్ని వీడియోలో నేను చెప్పాను, మీకు తర్వాత ఈ సెట్టింగ్స్ అయితే చేయండి. మీ ఛానల్ కూడా ఇది పర్ఫెక్ట్గా ఉండడానికి చూడండి. ఈ విధంగా
మొబైల్ నెంబర్ కూడా యాడ్ అయితే చేసేయండి. ఎనేబుల్ చేయాలి, మీకు ఏం లేదు, మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఓటీపీ అయితే జనరేట్ అయిపోతే ఈ సెకండ్ టిప్ కూడా ఏమైతుంది కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడండి అడ్వాన్స్ ఫ్యూచర్ అయితే చూడండి, థర్డ్ ఆప్షన్లో అడ్వాన్స్ ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారు చూడండి. అడ్వాన్స్ ఫ్యూచర్లో ఫ్రెండ్స్ ఏం చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైతే యాక్సెస్ ఫ్యూచర్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అనుకుంటే మీరేమన్నా చూడండి, యాక్సెస్ ఫ్యూచర్ క్లిక్ చేసినట్లుంటే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి యూజ్ యువర్ వెయిటెడ్ ఐడి అంటే ఏమైనా ప్లస్ మీరు ఏమన్నా పాన్ కార్డు ఆ విధంగా అయితే మీరు ఏం చేయాలి, ప్రూఫ్ అయితే వేయాలి. పాన్ కార్డు అట్లాంటివి ఏమన్నా ప్రూఫ్ ఇస్తే ఏమవుతుంది, ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఈ విధంగా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే అయిపోయింది, ఇంకా సేవ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, అప్లోడ్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేస్తే ఏమైతే చూడండి, ఇవి కూడా మీరు గమనించాల్సింది. ఇక్కడ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్లో ఏమైతే ఉంటుందో మనకి కేటగిరీ ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను టిప్స్ నెంబర్ అయితే చెప్తాను, లేదు మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను నేర్పిస్తున్నాను, ఈ విధంగా అయితే చేయండి అని. తర్వాత మీరు ఫ్రెండ్స్ కేటగిరీ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏ వీడియోస్ అయితే కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిలిం, యానిమేషన్ ఈ విధంగా అయితే మీరు రిలేటివ్ కంటెంట్స్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి కేటగిరీ అంటారు దీన్ని. తర్వాత లాంగ్వేజ్ చూడండి, తెలుగు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ వీడియో ఇందులో ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే చాలామందికి ఇంగ్లీష్, హిందీ అయితే ఉంటుంది, లేకపోతే సెలెక్టెడ్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్లో వెళ్ళేసి మీరు ఏం చేయాలి తెలిసిన, ఈ విధంగా వీడియో లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేయాలి. తెలుగులో వీడియో చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైతే తెలుగు వాళ్ళ దగ్గరికి అయితే వీడియో అయితే వెళ్తుంది. అట్లా మీరు ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా మన తెలుగులో సెర్చ్ చేస్తారనుకోండి, తెలుగులో అయితే మీ వీడియో అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. హిందీ అనుకోండి, హిందీలో మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్న టైటిల్ ఈ విధంగా అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ బేసిక్ పంపిస్తున్నటువంటి డిస్క్రిప్ట్ చూడండి, డిస్క్రిప్ట్లో ఫ్రెండ్స్ మీరు ఏమైనా యాడ్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపించినటువంటి డిస్క్రిప్ట్లో మీరు ఏమైనా ఇస్తారు అంటే మీరు ఏమైనా వైట్ స్టూడియో అప్లికేషన్లో వెళ్ళేసి ఎడిట్ చేసి మరి కింద డిస్క్రిప్ట్లో యాడ్ చేస్తారు, అవసరం లేదు. ఇక్కడ డిస్క్రిప్ట్లో మీరు ఏమైతే యాడ్ చేస్తారు చూడండి, హాయ్ వద్దురండి, హాయ్ మహేష్, మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ, థ్యాంక్ యూ ఫర్ చూడండి, థ్యాంక్ యూ అనేది నేను యాడ్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీరు ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్ట్ కూడా ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ అన్లిస్ట్ అయితే చేసుకుంటే మీరు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్న అన్లిస్ట్ అయితే జరుగుతుంటుంది. తర్వాత ట్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో యాడ్ చేస్తారు కదా, ట్యాక్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటుంటే ప్రతి ఒక్క వీడియోకి ట్యాగ్ అయితే జరుగుతుంటుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బ్లాగ్స్ వీడియో డైలీ చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ ట్యాగ్స్ కూడా చూడండి, బ్లాగర్స్ చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా 500 అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏమంటే నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను ఏ విధంగా ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తారో, ట్యాగ్స్ ఏ విధంగా వస్తాయో మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 500 ట్యాగ్స్ అయితే వేయచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు నెక్స్ట్ ఫ్యూచర్ అయితే నేను చూపిస్తాను. అంటే ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది, కస్టమైజ్ ఛానల్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. రివర్స్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మన కస్టమైజ్ ఛానల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేఅవుట్ అయితే ఉంది కదా, లేఅవుట్ కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్యూచర్ యూజర్ ఇన్ ద రన్నింగ్ సబ్స్క్రైబర్ అంటే ఇక్కడ యాడ్ చేస్తే ఏమైతే తెలిసిన, ఇప్పుడు మీరు వీడియో అయితే యాడ్ చేస్తారండి. ఇక్కడ ఫస్ట్లో అయితే మీ వీడియోని హైలైట్ అయితే చేస్తుంది, అంటే ఫస్ట్కి అయితే మీ వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా యాడ్ చేస్తే ఏమైతే తెలిసిన, ఇక్కడ ఏదో వీడియో అయితే యాడ్ చేస్తుంది మీకైతే ఫస్ట్లో అయితే ఈ వీడియో అయితే మనకి డిస్ప్లే అయితే జరుగుతుంటుంది. తర్వాత ఏం చేస్తారని ఇక్కడ ఫ్రెండ్స్, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ సెక్షన్స్ అయితే చూడండి, యాడ్ సెక్షన్స్ అయితే ఏం చేస్తున్నాయి ఇక్కడ మీకు తెలుసు. ఇక్కడ చూడండి పాపులర్ వీడియో లైవ్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ఇక్కడ మీకు డిస్ప్లే సైడ్లో అయితే జరుగుతుంటే చూడండి, ఇక్కడ హోమ్, తర్వాత వీడియో, తర్వాత కమ్యూనిటీ పోస్ట్, ఈ విధంగా అయితే లైనప్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైవ్ ఒక వీడియో యాడ్ చేసుకోవచ్చు, తర్వాత ఈ విధంగా పాపులర్ వీడియో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా షార్ట్స్ వీడియోది ఈ విధంగా అయితే సపరేట్ అయితే సెక్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బిల్డింగ్ అయితే ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంచు, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లుంటే ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి బ్యానర్ ఇమేజ్ అంటే బ్యానర్ యాడ్ చేసుకో, తర్వాత ప్రొఫైల్, తర్వాత ఏం చేస్తారు వీడియో వాటర్ మార్క్ అంటే మీ వీడియోకి ఇక్కడ వాటర్ మార్క్ అయితే జరుగుతుంటుంది. మీకు డిస్ప్లే అయితే చేస్తుంటుంది సైడ్లో. ఈ విధంగా వాటర్ మార్క్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లో ఉంటుంది చూడండి వాటర్ మార్క్ అయితే ఈ విధంగా అయితే సైడ్లో అయితే యాడ్ చేసి చూడండి. ఈ విధంగా ఇక్కడ మీ వీడియో ఉందనుకోండి, ఈ సైడ్లో అయితే వాటర్ మార్క్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బేసిక్ ఇన్ఫార్మ్ చూసినట్టుంటే ఇక్కడ మీరు హ్యాండిల్ చేంజ్ చేసుకోవచ్చు, మూవీ డిస్క్రిప్ట్, తర్వాత మీకు ఇక్కడ సోషల్ మీడియా, తర్వాత మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఈమెయిల్ ఏ విధంగా అంటే ఇక మీరు కాంటాక్ట్ కావచ్చు, మీకు వేరే ఈమెయిల్ అంటే మీ యూట్యూబ్ ఈమెయిల్ కాకుండా మీరు ఏమైనా కాంటాక్ట్ ఏమన్నా మీకు ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయి చూడండి, ఇక్కడ ఈమెయిల్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ప్రమోషన్కి ఎవరైనా ఉంటాయి చూడండి ఈమెయిల్, ఆ వీడియో ఈమెయిల్ అయితే ఇచ్చేయండి ఈ విధంగా అయితే. తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరు గమనియండి ఇక్కడ
యూట్యూబ్ ఛానల్ది మీరు ఈమెయిల్ అయితే ఇక్కడైతే యాడ్ చేయొచ్చు. ఇదేంటంటే కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అంటే మిమ్మల్ని బిజినెస్ ఎంక్వైరీ అంటే ఏమన్నా మీకు ఏమైనా సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయంటే అంటే ఫస్ట్ మీకు ఏమైనా ప్రమోషన్స్ ఉంటాయి అనుకోండి, మీకు ప్రమోషన్కి ఏం ఈమెయిల్ ఇస్తారు అంటే మీకు ప్రమోషన్లో మీకు మెయిల్ చేయాలి. అంటే మెయిల్ అంటే ఇప్పుడు మీకు ఏమన్నా మీకు కాంటాక్ట్ కావాలనుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మీ క్రోమ్ వెబ్సైట్లో ఈ విధంగా మీ వైటీ స్టూడియో అప్లికేషన్ గురించి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే మీరు చేసుకొని మీ ఛానల్కి చూడండి, ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు వైటీ స్టూడియో అప్లికేషన్లో ఈ విధంగా మీకు సెట్టింగ్స్ ఫుల్గా కంప్లీట్ అయినా లేవా, కంప్లీట్ పూర్తిగా ఉన్నాయో లేవో సెట్టింగ్స్ అయితే మీరు పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం పూర్తిగా అయితే. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్.